హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ ఇంకా వైజాగ్ లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి మెట్రోకెమ్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. మెట్రోకెమ్ ఈ కంపెనీలో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అజికో బయోఫార్మా అని చెప్పి ఉంది. అజికో బయోఫార్మా ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. థర్డ్ కంపెనీ వచ్చేసి మన ఫార్మా అని చెప్పి ఉంది ఫ్రెండ్స్ కంపెనీ పేరు. మన ఫార్మా. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇది ఆర్&డి సెంటర్ అనమాట. ఇక్కడ మన హైదరాబాద్ లొకేషన్‌లో అలీప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏదైతే లొకేషన్ ఉందో ప్రగతి నగర్ దగ్గర అక్కడ ఈ కంపెనీ లొకేటెడే ఉంటుంది. మెట్రోకెమ్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో రిక్రూట్ చేసుకుంటున్నారు. అజికో బయోఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీనికొచ్చేసి వైజాగ్ లొకేషన్‌లో అయితే పరవాడ అనే లొకేషన్ ఏదైతే ఉందో అక్కడ రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ వచ్చే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి. ఈ మన ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో ఆర్&డి సెంటర్ దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. క్యూసీ ఇంకా ఆర్&డి 2 డిపార్ట్మెంట్స్‌లో కూడా వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇవి ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికొచ్చేసి 0-2 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా 2 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. క్యూసీలో గాని, ఆర్&డిలో గాని మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా కూడా ఫ్రెషర్స్‌గా కూడా మీరు ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ సారీ ఓన్లీ ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి క్యూసీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ పాస్ అవుట్ అయ్యి ఉండాలి. ఆర్&డి డిపార్ట్మెంట్‌కొచ్చేసి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పాస్ అవుట్ అయ్యి ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. బీఎస్సీ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు ఫ్రెండ్స్ ఈ మన ఫార్మా అనే కంపెనీలో. రిమైనింగ్ ఏవైతే మెట్రోకెమ్ ఇంకా అజికో బయోఫార్మా అనే కంపెనీస్ ఉన్నాయో వాటికి ఎలిజిబిలిటీ ఉంది. వాటి గురించి కూడా నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ మన ఫార్మాకి మాత్రం ఓన్లీ ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఏం చేయాలి అంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. hr@mana-pharma.com అని చెప్పి ఏదైతే మెయిల్ ఐడీ ఉందో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. అలాగే దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 9380425086 అని చెప్పి ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. ఓకే. ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేశారంటే మీకు వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి నెక్స్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు కాబట్టి ఓన్లీ ఎంఎస్సీ క్వాలిఫై అయ్యి ఉంటే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆర్&డి డిపార్ట్మెంట్‌లో కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఫీమేల్ క్యాండిడేట్స్‌కి. అలాగే క్యూసీ డిపార్ట్మెంట్‌లో కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి అందరూ ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు మీ క్వాలిఫికేషన్ ఉంటే. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మెట్రోకెమ్ అనే కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇంకా ఈ మన ఫార్మా అనే కంపెనీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ మెట్రోకెమ్ అనే కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్‌ని, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా 16థ్ నుంచి 20థ్ వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మాత్రమే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఓన్లీ మనం ఫ్రెషర్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ మాత్రమే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. కెమిస్ట్ ఇంకా ఆపరేటర్స్ ఈ 2 డిపార్ట్మెంట్‌లో ఈ 2 సెక్షన్స్‌లో కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్‌లో కెమిస్ట్ అనే పోస్ట్ ఇంకా ఆపరేటర్ అనే పోస్ట్‌కి ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. 0-3 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకున్నారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. 50 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ చేయడం జరుగుతుంది. మనకు వర్కింగ్ లొకేషన్ వచ్చేసి బొంతపల్లిలో ఏదైతే యూనిట్ ఉందో మెట్రోకెమ్‌కి సంబంధించింది ఆ లొకేషన్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం డైలీ ప్రొడక్టివిటీ యాక్టివిటీ మీద అవగాహన ఉండాలి. అలాగే కంప్లెయింట్స్ అండ్ సేఫ్టీ మీద అవగాహన ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ ఇంకా ప్రాసెస్ మానిటరింగ్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఇంకా డాక్యుమెంటేషన్, రిపోర్టింగ్ మీద కూడా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అలాగే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్‌తో కోఆర్డినేట్ అయ్యి సపోర్ట్ చేస్తూ వాళ్ళతో వర్క్ చేస్తూ ఉండాలి అని చెప్పి ఈ
కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కంటిన్యూస్ ఇంప్రూవ్‌మెంట్ అలాగే టెక్నికల్ స్కిల్స్ కూడా అడుగుతున్నారు. ఇవన్నీ కూడా ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. మనకి ఫ్రెషర్స్‌కి అప్లై అవ్వవు ఇవన్నీ కూడా. మీకు జస్ట్ బేసిక్ కెమిస్ట్రీ మాత్రమే అడగడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి చాలా ఈజీగానే ఇంటర్వ్యూ ఉంటుంది. మీకేమి క్రిటికల్ క్వెషన్స్ అడగరు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే 16th నుంచి 20th లోపు ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సర్వే నంబర్ 530, 534 బొంతపల్లి, గుమ్మడిదల మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఈ లొకేషన్‌కి సంబంధించి మీకు ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు కామెంట్‌లో అడగండి. దీనికి సంబంధించిన లొకేషన్ కూడా నేను ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇంకా కంపెనీ హెచ్ఆర్ నంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. 8187897889 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు. ఈశ్వర్రావు అని చెప్పి హెచ్ఆర్ నేమ్. ఈ నంబర్‌కి కూడా మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే వీడియో కింద కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ కూడా నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ అజ్కు బయోఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌ని రిక్రూట్ చేయడం కోసం 16th సెప్టెంబర్ రోజు అయితే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్, క్యూసీ, మైక్రోబయాలజీ, ఆర్&డి ఈ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. టోటల్‌గా 90 వేకెన్సీ ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. కంపెనీ నేమ్ వచ్చేసి అజ్కు బయోఫార్మా అని చెప్పి ఈ కంపెనీ నేమ్ ఉంది. ఇందులో రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో తీసుకోవడం జరుగుతుంది. దీనికి వచ్చేసి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి. మనకి నోటిఫికేషన్ ఇమేజ్ చూసుకుంటే 14th, 15th, 16th రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈరోజు 15th ఉంది కాబట్టి రేపు కూడా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఏ గ్రూప్‌లో మీరు ఇంటర్మీడియేట్ పాస్ అయినా పర్లేదు. ఆపరేటర్ అనే ఈ పోస్ట్‌కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. అలాగే బీఎస్సీ, ఎంఎస్సీ ఇంకా డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ట్రైనీ కెమిస్ట్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం 20 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి 0-7 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని, డిప్లొమా గాని డిప్లొమాలో కెమిస్ట్రీ అంటే డిప్లొమాలో ఎవరైతే కెమిస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్‌లో డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారో అంటే కెమికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటారు ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో. రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఆర్&డి ఇంకా క్యూసీ, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మనం దీనికి సంబంధించి స్కిప్ చేద్దాము నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే. ఫ్రెషర్స్ మాత్రం ఇంటర్మీడియేట్ ఇంకా బీఎస్సీ, ఎంఎస్సీ, డిప్లొమాలో కెమికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. 16th రోజు అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ ఈ లొకేషన్‌కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఫ్లాట్ నంబర్ 40 బై జేఎన్‌పీసీ తానం, పరవడ, అనకాపల్లి అని చెప్పి ఇక్కడ ఈ లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 9154140179 అని చెప్పి ఈ కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు. నంబర్ కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇక్కడ మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. career@@ejcobiofore.com అని చెప్పి ఈ కంపెనీ మెయిల్ ఐడీ ఉంది. అఫీషియల్ మెయిల్ ఐడీ. మెయిల్ ఐడీ కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. ఇంకో మెయిల్ ఐడీ వచ్చేసి hod@ejcobiofore.com అని చెప్పి ఇంకో మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్స్ అయితే ఫార్వర్డ్ చేయొచ్చు. మార్నింగ్ 9:00 నుంచి 4:00 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు 16th రోజు. సో, ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. వైజాగ్ లొకేషన్‌లో ఉన్న క్యాండిడేట్స్. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ లేదు. ఓకే. ఇవి ఈ 3 కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియో కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.